మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం, ఈ సంవత్సరంలో మొదటిది. చాలా మంచి రోజు. గుమ్మం ముందు ఇవి చల్లితే చాలు, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రమంతా పోతుంది. కోరుకున్నంత ధనం కూడా వస్తుంది. శుక్రవారం రోజు గుమ్మం ముందు ఇవి చల్లటం వలన ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అసలు గుమ్మం ముందే ఎందుకు చల్లాలంటే, గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి దుష్టశక్తులు, దైవశక్తులు వస్తాయి. గుమ్మం ద్వారానే బయటకు పోతాయి. గుమ్మం మనకు లక్ష్మీదేవితో సమానం అని అంటూ ఉంటారు మన పెద్దలు. గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు రెండూ ఇంట్లోకి వస్తాయి. గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకే గుమ్మమును తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంట్లోని ఏ గదికైనా సరే గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగానే ఉంటుంది. ప్రధాన ద్వారం గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి, ఇలవేలుపును తలుచుకోవటం లేదా కొలుచుకోవటం. 2, ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. ముఖ్యంగా శుక్రవారం పూట గుమ్మానికి తప్పనిసరిగా పసుపు కుంకుమ రాయాలి. అలాగే ఇంతటి పవిత్రమైన గుమ్మం ముందు శుక్రవారం ఇవి చల్లితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలు, ఆర్థిక సమస్యలు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. విపరీత ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి శుక్రవారం రోజు గుమ్మం ముందు ఏం చేయాలంటే, ధనియాలు చల్లాలి. మరి ఆ ధనియాలను ఎలా చల్లాలో, అస్సలు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు లక్ష్మీదేవిని పూజించి 100 రూపాయలు పొందిన పిసినారి పాపయ్య కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. పూర్వం ఒక ఊరిలో పాపయ్య అనే పిసినారి ఉండేవాడు. పాపయ్య ఎప్పుడూ 1 రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు. తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేవాడు కాదు. కానీ అతనికి దైవభక్తి మెండు. రోజు ఇంట్లో పూజ చేసేవాడు. అతని ప్రార్థన ఎప్పుడూ కూడా, లక్ష్మీదేవి నాకు ఇవాళ 100 రూపాయలు దొరికేటట్లు చూడు తల్లి, నీకో కొబ్బరికాయ కొడతాను అని ముగిసేది. ఒక రోజున అట్లా ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన పాపయ్యకు రోడ్డు ప్రక్కనే పిలపిలలాడే 100 రూపాయల నోటొకటి కనిపించింది. అది ఆ లక్ష్మీదేవి ఇచ్చిన సొమ్ము. కొబ్బరికాయ కొట్టాల్సిందే అనిపించింది అతనికి. కానీ వెంటనే అయ్యో, టెంకాయ కొంటే 20 రూపాయలు ఖర్చు అని కూడా అనిపించింది. అంతలోనే ఎదురుగుండా 2 కొబ్బరికాయల అంగళ్ళు కనపడ్డాయి. వాటిని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేరుగా ఒక అంగడికి వెళ్ళి, ఇదిగో నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతావంట కదా అని అడిగాడు. దుకాణం వాడు పళ్ళు కొరుకుతూ, ఎవరు చెప్పారు నీకు అని అరిచాడు. అదిగో ఆ పక్క దుకాణం వాడు అన్నాడు పాపయ్య సంతోషంగా. ఆగు, ఇప్పుడే వస్తాను, వాడితో కొంచెం మాట్లాడేది ఉంది అని పాపయ్యను అక్కడే వదిలి ప్రక్క దుకాణం మీదికి పోయాడు అతను. అయితే ఇక పాపయ్య క్షణం ఆలస్యం చేయకుండా ఒక టెంకాయను తీసుకుని సంచిలో వేసుకొని జారుకున్నాడు. ఆ సంతోషం కొద్దీ మరునాటి నుండి లక్ష్మీదేవికి మరింత భక్తితో పూజ చేయసాగాడు పాపయ్య. లక్ష్మీమాత, మళ్ళీ 100 రూపాయలు దొరికించు, అట్లాగే నీ చలవతో కొబ్బరికాయ కూడా దొరికేటట్లు చెయ్యి, నీ రుణం ఉంచుకోను అని కోరాడు. ఇదంతా వింటున్న లక్ష్మీదేవి పాపయ్యకు ఇక బుద్ధి చెప్పాలనుకుంది. కొద్ది రోజులకే పాపయ్యకు మరో 100 రూపాయల నోటు దొరికింది. ఆహా, లక్ష్మీదేవి దయామయురాలు అనుకుని పాపయ్య మళ్ళీ తన పాత ఉపాయాన్నే ప్రదర్శించబోయాడు. అయితే ఈసారి అంగళ్ళ వాళ్ళు మోసపోలేదు. నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతావట కదా అనగాని, అవును, ఎన్ని కావాలి అన్నాడు అంగడివాడు. పాపయ్యకు వెంటనే ఏమనాలో తెలియక నీళ్లు నమిలాడు.
లోగా వెనక నుండి వచ్చిన మనుషులు, అప్పుల వాళ్ళు పాపయ్యను పెడరెక్కలు విడిచిపట్టుకున్నారు. దుకాణాల వాళ్ళు కూడా వారితో కలిసి అతన్ని చితకబాదారు. ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపుడైపోయినాయి. అటుపైన పాపయ్య లక్ష్మీదేవి ప్రార్థనలో ఎన్నడూ 100 రూపాయల ప్రస్తావన రాలేదు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే అసలు ధనం చేతిలో నిలవట్లేదు, ఎంత సంపాదించినా ధనం ఖర్చయిపోతుంది అని బాధపడుతూ ఉంటారో, బాగా ధనం సంపాదించాలని ఆశపడుతూ ఉంటారో, వారు శుక్రవారం రోజు గుమ్మం ముందు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసి ధనియాలను చల్లితే ధన సమస్యలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఈ పరిహారం చేసుకోవాలి. ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉదయం స్నానం చేసుకున్న తర్వాత ఎవరు పరిహారం చేస్తే వారు గుప్పిడి ధనియాలను తీసుకోండి. ఆ ధనియాలను ఒక చిన్న గిన్నెలో వేసి మీ ఇంట్లో ఈశాన్య మూలలో పెట్టండి. ఏదో ఒక గదిలో ఈశాన్య మూలన పెట్టండి. గదిలో పెట్టినా పర్వాలేదు. అలా పెట్టి సాయంత్రం వరకు వదిలివేయండి. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే 6 గంటలకు ఈ ధనియాలను తీయండి. తీసి మీ కోరికను ఒక్కసారి చెప్పుకోండి. అంటే మాకు ఉన్న ధన సమస్యలు పోవాలి, మేము బాగా ధనం సంపాదించాలి అని మీ కోరికను చెప్పుకోండి. మీ కోరిక కోరుకునేటప్పుడు చెయ్యిని ధనియాల మీద ఉంచండి. అలా మీ కోరిక కోరుకున్న తర్వాత ఆ ధనియాలలో 1 స్పూన్ కుంకుమ కలపండి. అలా కలిపిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి చేతిలో కొన్ని ధనియాలు తీసి పట్టుకుని ఆ ధనియాలతో మీ మెయిన్ డోర్ చుట్టూ 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పండి. అలా తిప్పివేసిన తర్వాత ధనియాలను గుమ్మం ముందు చల్లండి. ఇంకా ధనియాలు మిగులుతాయి కదా, ఆ ధనియాలను చేతిలో తీసుకొని మీ ఇంటి చుట్టూ చల్లేయండి. ఇలా గుమ్మం ముందు మరియు మీ ఇంటి చుట్టూ ధనియాలను చల్లటం వలన మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రావు, మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రావు. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఈ పరిహారాన్ని 5 శుక్రవారాలు చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి దేనికి లోటు రాకుండా చూసుకుంటుంది. ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మీరు కూడా ధనం బాగా సంపాదించాలనుకుంటే శుక్రవారం రోజు ఈ పరిహారం చేసి లక్ష్మీమాత అనుగ్రహంతో ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి. కొన్ని వస్తువులను తెలిసి గాని తెలియక గాని చేతులతో ఎదుటివారికి ఇవ్వకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో ఈరోజు మనం చూద్దాం. జీవితంలో పొరపాటున అయినా సరే తెలిసి గాని తెలియక గాని మన చేతులతో డైరెక్ట్గా ఎదుటివారికి కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి కోపం తెచ్చుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది నువ్వులు. తెలిసి గాని తెలియక గాని నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులను మన చేతులతో ఎదుటి వారికి ఇవ్వకూడదు. కానీ జాతక దోషాలు ఉంటే పంతులు గారికి దానం ఇవ్వవచ్చు. మిగిలిన పరిస్థితుల్లో మాత్రం నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మన చేతులతో ఎదుటి వారికి ఇవ్వకూడదు. ఇక రెండవది నువ్వుల నూనె. ఎప్పుడూ కూడా నువ్వుల నూనెను ఒకరి చేతిలో నుండి మరొకరికి చేతిలోనికి తీసుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అదేవిధంగా పత్తిని కూడా ఎప్పుడూ కూడా ఎదుటివారి చేతిలోనికి ఇవ్వకూడదు. ఉచితంగా పత్తిని తీసుకోకూడదు. దూది అనేది ఉచితంగా తీసుకోకూడదు. దీపారాధనకు వత్తులను కూడా ఉచితంగా తీసుకోకూడదు. వత్తులు ఒకరి చేతితో నుండి ఇంకొకరు ఎవరికైనా తీసుకుంటే అంటే ఎవరికైనా ఇస్తే ఇచ్చిన వారికి దరిద్రం చుట్టుకుంటుంది. బదులుగా కొంత డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. అంతేగాని డబ్బు ఇవ్వకుండా వత్తులను ఒకరి చేతి నుండి ఇంకొకరు తీసుకోకూడదు. అలాగే మిరపకాయలు కానీ చింతపండు కానీ ఉప్పు కానీ డైరెక్ట్గా చేతితో ఇవ్వకూడదు. ఫ్రీగా తీసుకోకూడదు. ఎంతో కొంత ధనం ఇచ్చి తీసుకోవాలి. అది కూడా చేతులతో తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తీసుకోవాలి. లేకపోతే లక్ష్మీదేవి అలిగి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలాగే పచ్చళ్ళు కూడా ఉచితంగా తీసుకోకూడదు. చాలామంది ఇరుగింటి వారు పొరుగింటి వారు పచ్చళ్ళు
ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఇలా పచ్చళ్ళను డైరెక్ట్గా చేతితో తీసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. పచ్చళ్లకు బదులుగా ఏమైనా ఇచ్చి మాత్రమే పచ్చళ్లను స్వీకరించాలి. అది కూడా డైరెక్ట్గా చేతులతో తీసుకోకూడదు. ధనియాలు కూడా చేతితో ఉచితంగా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఫంక్షన్లు చేసుకునేటప్పుడు కూడా స్టీల్ సామాన్లు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు, లేదా ఫైబర్ లేదా ప్లాస్టిక్ వస్తువులను గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. ఇలా స్టీల్ లేదా ప్లాస్టిక్ సామానం మీద పేరు చెక్కించి గ్రాండ్గా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. కానీ స్టీల్ సామానాన్ని అశుభ కార్యక్రమాలలో మాత్రమే వినియోగించాలి. శుభకార్యాలలో స్టీల్ సామాన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ గిఫ్ట్గా ఇవ్వకూడదు. అలాగే ప్లాస్టిక్ కూడా. అలా ఇస్తే లక్ష్మీదేవి అలిగి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్టీల్ అనే పదార్థం ఇనుముతో తయారవుతుంది. ఇనుము అనగానే మనకు దరిద్ర దేవత గుర్తుకు వస్తుంది. ఇలా గిఫ్ట్గా ఈ వస్తువులను ఇచ్చినా తీసుకున్నా కూడా దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. దరిద్ర దేవత అనుగ్రహం కలిగితే లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అశుభ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు స్టీల్ సామాన్లు పెంచిపెట్టాలి. శుభకార్యాలలో స్టీల్ సామాన్లను పంచిపెట్టకూడదు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఉచితంగా ఒకరి చేతిలో నుండి ఇంకొకరి చేతిలోనికి ఇవ్వకూడని వస్తువులు చాలా ఉన్నాయి. ఈ వస్తువులుగా పెద్దలు వీటిని పరిగణించారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులైనటువంటి మంగళవారం మరియు శుక్రవారం నాడు, అలాగే గురువారం నాడు కూడా ఈ వస్తువులను వేరే వారి చేతికి ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గి లక్ష్మీదేవి అనుగ్రహించి మీరు కష్టాలతో మునిగిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులలో ఏ ఒక్క వస్తువును అయినా సరే మీ చేతులతో ఎవ్వరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. అలాగే ఎవరి దగ్గర తీసుకోకుండా కూడా జాగ్రత్త పడండి. ఇలా ఈ చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.